హాయ్ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ గుమ్మడికాయ హల్వా. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చదువుకునే పిల్లలు గుమ్మడికాయ తినడం వలన జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ గుమ్మడికాయ హల్వా ఈ కొలతల్లో చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ గుమ్మడికాయ అయితే సూరి గుమ్మడికాయ అంటారు. వేరే గుమ్మడికాయనైతే బూడిద గుమ్మడికాయ అంటారు. ఇదైతే కర్రీ వండుకుంటారు, చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అయితే బాగా పెద్దది కదా, కట్ చేయటం వీలవ్వక చూపించలేకపోయాను. గుమ్మడికాయ కట్ చేసేసుకున్నాక ఇలా సీరికల్లాగా కట్ చేసుకుని లోపల గింజలతోటి గుజ్జు అయితే తీసేసుకోవాలి. పై తొక్క అయితే చాలా దలసరిగా ఉంటుంది. చాకు తీసుకుని లోపలికంటూ బాగా చెక్కుకోండి. తొక్క బాగా దలసరిగా ఉంటుంది కాబట్టి లోపలికంటూ చెక్కుకోవాలి. పై తొక్క మొత్తం చెక్కేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తురుము తీయటానికి మనకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు తురుము తీసుకోండి. ఒక్కో ముక్క తీసుకుని తురుము అయితే తీసేసుకోండి. మెత్తగా మిక్సీ పెట్టి కన్నా ఇలా తురుము తీసుకుని చేసుకుంటే హల్వా చాలా బాగుంటుంది. తురుము మొత్తం తీసేసుకున్నాం కదా. గుమ్మడికాయ అయితే బాగా అయినకాయ తీసుకున్నాం కదా, తురుము కూడా మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొలత పెట్టుకోండి. ఈ కొలత ప్రకారం చేస్తే మనకి బెల్లం కరెక్ట్గా ఉంటుంది. ఈ గుమ్మడికాయ తురుము బౌల్లో కొలత పెట్టుకునేటప్పుడు నొక్కి తీసుకోండి. ఇలా నొక్కి తీసుకుంటే బెల్లం ఎంత వేయాలో కరెక్ట్గా తెలుస్తుంది. వేరే బౌల్ తీసుకుని ఈ కొలత పెట్టుకున్న తురుము అందులో వేసేసుకోండి. రెండో కప్పు కూడా ఎంత అవుతుందో కొలుసుకోండి. రెండో కప్పు ఎంత వెలుతుగా ఉందో అంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నెయ్యి కాగాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు గుమ్మడికాయ తురుము అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది. గుమ్మడికాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే నేతిలో హల్వా మంచి రుచి అయితే వస్తుంది. ఈ తురుము ఫ్రై అవటానికి ఓ 15 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. తురుము అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బెల్లం పొడిని తీసుకోండి. రెండో కప్పు ఎంత తురుము అయితే వచ్చిందో అంత వేసుకుంటే సరిపోతుంది. బెల్లం పొడి కప్పున్నర తురుము ఉందంటే అరకప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులకి 1 కప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొలత ప్రకారం చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ గుమ్మడికాయ తురుములో బెల్లం కరిగి హల్వా దగ్గర పడేదాకా తిప్పుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక కొంచెం నెయ్యి వేసుకోండి. అలా మధ్య మధ్యలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. మళ్ళీ యాలకుల పొడి వేసుకున్నాక అలా తిప్పుతూ ఉండండి. అలా దగ్గర పడేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోండి. హల్వా దగ్గర పడిపోయాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. కడాయి కంటుకోకుండా ఉందో చూసారా, హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. నోరూరించే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందామా. ఫంక్షన్లో ఏసీ హల్వా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.